నమస్కారం అండి. ఈరోజు ప్రతి వ్యక్తి సమాజంలో అందరికంటే ఉన్నతంగా ఉండాలని, గుర్తింపు పొందాలని కోరుకోవటం సహజం. అలా కోరుకునే ప్రతివారు ఉన్నత స్థానాన్ని చేరుకోవడం కానీ, గుర్తింపు పొందడం కానీ జరగకపోవచ్చు. దీని వెనుక ఎన్నో బలహీన కారణాలుంటాయి, ఎన్నో లోటుపాట్లుంటాయి. వీటినన్నింటినీ అధిగమించి తమని తాము తీర్చిదిద్దుకోవడం అన్నది వ్యక్తిగత బాధ్యత అని నిస్మరించకూడదు. తమని తాము ఆత్మపరిశీలన చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటూ ఉండాలి. ఇతరుల ఇష్టమైన విషయాలలో ఆసక్తిని చూపిస్తూ వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆ ఆసక్తిలో మిమ్మల్ని మీరు కాసేపు తాత్కాలికంగా మర్చిపోగలగాలి. ఇతరులు మనల్ని ఇష్టపడుతున్నారని భావించాలి. ఇతరులతో మనం బాగా ఉంటామని వారు అనుకుంటే మనతో వారు స్నేహంగా ఉంటారు. మీరు గంభీరంగా ఉంటే ఇష్టపడటం అటుంచి మిమ్మల్ని అసలు పట్టించుకోరు. ఎవరైనా అభినందించేటప్పుడు, పలకరించేటప్పుడు తగిన విధంగా ప్రవర్తించాలి. ఎవరికైనా నమస్కారం చెప్పవలసి వచ్చినప్పుడు హలో అని పలకరించవలసి వచ్చినప్పుడు మాటలను సాగదీయకూడదు. పలకరింపు చిరునవ్వుతో ఉండాలి. ఇతరులు ఏ విషయంలో అల్పభావంతో ఉన్నారో గ్రహించాలి. వారు దేని గురించి సందేహపడుతున్నారో గమనించి అందుకు సంబంధించి అతని సామర్థ్యాలని ప్రశంసించడం చాలా మంచిది. కేవలం అతని గురించి కాకుండా చేసే పనుల గురించి వెన్ను తట్టి ప్రోత్సహించాలి. మీరు ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు వారు మీ గురించి చేసే వాక్యాలను, విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. కానీ మిమ్మల్ని మీరు చిత్కరించుకుంటూ లేదా మిమ్ము వ్యాఖ్యానించిన వారి పట్ల కోపంతో రగిలిపోవడం చేయకూడదు. నేను, నాది, నా ఇలాంటి వాటికన్నా ఎక్కువగా బహువచనాలను వాడినట్లయితే అది మీ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. ఇలా అనేకమైన విషయాలపై మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కు దోహదపడే విధంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇది నేను చాలా రోజుల క్రితం చదివిన పుస్తకం అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ ఈజ్ ద డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆఫ్ దోస్ సైకలాజికల్ సిస్టమ్స్ దట్ డిటర్మైన్ హీజ్ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ అండ్ థాట్. గార్టెన్ డబ్ల్యూ ఆల్పోర్ట్ చెప్పారండి. పర్సనాలిటీ అనే పదం లాటిన్ భాషలోని పెర్సోనా అనే మాట నుండి ఉద్భవించింది. పెర్సోనా అంటే మాస్క్ అనగా ముసుగు అని అర్థం. పూర్వం గ్రీకు నటీనటులు తమ నిజ స్వరూపాలు ఇతరులకు కనబడకుండా ఉండే విధంగా ఈ మాస్కులను ధరించేవారు. తర్వాత ఈ పద్ధతిని రోమన్లు అవలంబించారు. వారి ప్రకారం దీని అర్థం మరోలా మారింది. ఇతరులకు కనిపించే విధానమును పెర్సోనా అన్నారు. అంటే వారి యథార్థ స్వరూపమును మభ్యపెట్టి వేరొక విధంగా కనిపించడం అని వారి భావన. కనుక పర్సనాలిటీని రెండు రకాలుగా విభజించారు. బాహ్యంగా కనిపించే విధానం ఒకటి, అంతర్భావం మరొకటి. అందరికీ వ్యక్తిత్వాన్ని సాధించడం సాధ్యం కాదు. అలాగనుకుంటే అందరూ విజయాలనే పొందుతారు. కానీ చాలామంది అపజయాల పాలవుతున్నారు కదా. వారి విషయంలో వ్యక్తిత్వ లోపాలు ఉండడం యథార్థాలే కదా. మానవ కృషి ఫలితం అని అనవచ్చు. కృషితో ఏర్పరచుకున్నది వ్యక్తిత్వం. దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించుకోవచ్చు. కొందరి వ్యక్తిత్వం అగ్రెసివ్గా ఉంటుంది. వారికి కోపం ఎక్కువ. కొందరికి సౌమ్యత ఉంటుంది. వారు అందరితో మంచిగా కలిసిమెలిసి గర్వం లేకుండా ఉంటారు. ఇటువంటి వారు జీవితంలో అత్యున్నత పదవులను అలంకరిస్తారు. ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ అది వ్యక్తి యొక్క సమగ్ర ప్రవర్తనాతత్వం అంటే టోటల్ బిహేవియర్ అన్నారు. అనేక మంది మేధావులు అనేక నిర్వచనాలను చెప్పారు. అసలు పర్సనాలిటీ అంటే ఏమిటి? ఇది పుట్టుకతోనే ఏర్పడుతుందా లేదా స్వార్జితమా? స్వయం కృషితో పొందగలిగినదా? సాంఘిక జీవన విధానంలో దీని ఆవశ్యకత ఎంతవరకు ఉంది? సాంఘిక విజయాలకు ఇది తోడ్పడుతుందా? ఇది నాగరికతకు సంబంధించినదా లేక సంస్కృతికి సంబంధించినదా లేదా రెండింటికి సంబంధించినదా? దీన్ని అభ్యాసం చేత, కృషి చేత అభివృద్ధి చేసుకోవచ్చా? దీన్ని కృషితో పొందవచ్చును. అంటే చాలామంది జీవితంలో అపజయాల పాలెందుకు అవుతున్నారు? అన్హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? పర్సనాలిటీ అనే పదము పర్సనా అనే గ్రీకు మూలం నుండి ఉద్భవించిన పదం. పర్సనా అంటే మాస్క్, ముసుగు అని అర్థం. నాటకంలోని పాత్రధారులు దీన్ని వాడేవారు. వారి అసలు ముఖాలను మాస్కుల ద్వారా మార్చుకునేవారు. వారు ధరించే పాత్రలకు అనుగుణంగా దీనిని రోమన్లు వారి నాటకాలలో తరచూ వాడేవారు. వారి అసలు నేచరు బయటపడకుండా ఉండడానికి వాడేవారు. నిజ జీవితం వేరు, నట జీవితం వేరని నిరూపించడానికి వాడేవారు. పర్సనాలిటీ మూలంగా మన ప్రభావం ఇతరుల మీద పడుతుంది. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. సాంఘిక విలువలను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి, పరిసర వాతావరణాన్ని బట్టి దీని అర్థం మారుతుంది. వేష భాషల్లో మార్పు, అవగాహనలో మార్పు,
ఆంతర్యంలో మార్పు, మన జీవన విధానంలో మార్పు, మన ఆర్గనైజేషన్లో వచ్చే మార్పు, జాతీయ జీవన విధానాన్ని బట్టి, సంతతిని బట్టి మారుతుంది. డైనమిజంను బట్టి, మనం వినియోగించే సైకలాజికల్ సిస్టమ్స్ని బట్టి, మనం తీసుకునే జీవన విధానం నిర్ణయాలను బట్టి మనలోని వ్యక్తిత్వం, పర్సనాలిటీ మారుతుంది. వ్యక్తిత్వ వికాసం అన్నది మన అధ్యయనం మీద ఆధారపడి ఉంటుంది, కృషి మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, వ్యక్తిత్వం వికాసం అన్నది మన క్యారెక్టర్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంతేకాదు, అది మన ఆచరణను బట్టి, బిహేవియర్ని బట్టి మారుతుంది. దీనివల్ల మనకి జీవితంలో అనేక లాభాలు ఉన్నాయి. మనలోని స్కిల్స్ డెవలప్ అవుతాయి. చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది. సంఘంలో గౌరవము, హోదా పెరుగుతుంది. మనకు ఫాలోయింగ్ పెరుగుతారు, సపోర్టర్స్ పెరుగుతారు, లీడర్షిప్ లక్షణాలు పెరుగుతాయి. ఇందులో అగ్రెసివ్ పర్సనాలిటీస్ ఉంటారు, సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఉంటారు, జోవియల్ పర్సనాలిటీస్ ఉంటారు, ప్లీజింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. వ్యక్తిత్వ వికాస లోపం ఉండవచ్చునేమో కానీ వ్యక్తిత్వ లోపం ఎవరికీ ఉండదు. పాపం అతనికి వ్యక్తిత్వం లేదురా అంటాం అంటే ఇండివిజువాలిటీ అని దాని అర్థం. ఇతని మాటను కుటుంబంలోని వారెవరు వినరు, ఖాతరు చేయరు అంటే వ్యక్తిత్వ లోపం అన్నమాట. కుటుంబాలు ఎవరు వ్యక్తిత్వం లేని వారిని గౌరవించారు. వారిలో క్యారెక్టరిస్టిక్ క్వాలిటీస్ ఉండవు, డిటర్మినేషన్ ఉండదు, ఏ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోలేరు, వేవరింగ్ మైండ్, వారి మాటకు విలువ అంటూ ఉండదు, వారికి ఒక ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటూ ఉండదు, పర్సనాలిటీ స్ట్రక్చర్ ఉండదు, వారిలో సెల్ఫ్ మోటివేషనల్ ఫోర్స్ ఉండదు. దీనినే డైనమిజం అన్నారు. డైనమిజం అనగానే సృజనాత్మక శక్తి అని, క్రియేటివిటీ అని అర్థం. జడ్జిమెంటు చేయగల మేధస్సు కలిగి ఉండడము, ఎవరితో ఏ విధంగా సందర్భానుసారంగా ఉండగలగడము, సర్దుకొని పోగల అడ్జస్ట్మెంటు కాగల సహన శక్తి. పర్సనాలిటీ అంటే ఇదొక డైనమిక్ ఆర్గనైజేషన్ నియంత్రణ శక్తి. ఇది మానసిక శక్తికి సంబంధించిన అంతఃశక్తి, వ్యక్తికి సంబంధించిన స్వయం ప్రతిభ, ఉత్పత్తి శక్తి. దాని మూలంగా మనలోని క్యారెక్టరిస్టిక్, బిహేవియర్, థాట్స్ బహిర్గతం అవుతూ ఉంటాయి. దీనినే మోటివేషనల్ ఫోర్సు లేదా ఆర్గనైజేషనల్ ఫోర్సు అని కూడా అంటారు. వ్యక్తిత్వం అనేది అనేక వైవిధ్య పదాల సంయుక్త గుణ సంపత్తి. వీటిని అన్నింటినీ ఒక చోటికి చేర్చగల విధానాన్ని మనం ఆర్గనైజేషన్ అంటాం. అందులో క్రమశిక్షణ ఏమిటి ఉంటుంది, డైనమిజం ఉంది, సైకలాజికల్ డెవలప్మెంటల్ ప్రాసెసింగ్ ఉంది. దీన్నే సైకాలజిస్టులు కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అన్నారు. అది స్వయం ప్రకాశమైన అంతర్జ్యోతి లాంటిది, కాంతివంతమైనది, గౌరవప్రదమైనది. వీటిలో నార్మల్ పర్సనాలిటీ అని, అబ్నార్మల్ పర్సనాలిటీ అని ఉన్నాయి. ఇది ఆర్గనైజేషనల్ లోపాల వల్ల అబ్నార్మల్ పర్సనాలిటీస్ ఏర్పడతాయి. దీన్నే డిస్ఆర్గనైజేషన్ అంటారు. పర్సనాలిటీలో తేడాలు రావడానికి కారణం డైనమిజం. పర్సనాలిటీస్లో మార్పులు వస్తూ ఉంటాయి. అవి రాడికల్గా ఉండవచ్చు, పర్మనెంట్గా ఉండవు. మనలో ఇతరులు చూడగలిగిన గుణాలను, మన ప్రవర్తనని పర్సనాలిటీ అంటారు అని మరో మేధావి అన్నారు. మన ప్రవర్తన మూలంగా ఇతరులపై పడ్డ ప్రభావమే మన పర్సనాలిటీ అన్నారు. ఈ విధంగా ఎన్నో రకాలైన నిర్వచనాలు రూపొందాయి. కానీ అన్ని నిర్వచనాల కంటే అత్యధిక మంది మేవులు అంగీకరించిన నిర్వచనం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గార్డన్ డబ్ల్యూ ఆల్పోర్ట్ అనే మేధావి ఇచ్చారు. ఇది సమగ్రమైన, సర్వజన ఆమోదయోగ్యమైన నిర్వచనం. పర్సనాలిటీని వ్యక్తిత్వం లేక మూర్తిమత్వం అని కూడా అనవచ్చు. ప్రతి వ్యక్తిలోనూ అతనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అది మూర్తిమత్వంలోనూ, ప్రతిభలోనూ, వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబిస్తుంది. దాన్నే పర్సనాలిటీ అని అంటారు. వ్యక్తి పుట్టక నుంచి అతడు గిట్టే వరకు కూడా అతనికి పర్సనాలిటీ పెంపొందుతూ ఉంటుంది. దానిని ఆ వ్యక్తిలోని ప్రత్యేకతగా భావిస్తారు. ప్రతి వ్యక్తికి పుట్టుక నుండి గిట్టేంత వరకు ఆనందంగా జీవితం గడపాలని ఉంటుంది. దానికి అనుగుణంగా అతడు సాంఘికపరమైన సర్దుబాట్లను చేసుకుంటాడు. దానినే పర్సనాలిటీగా అభివర్ణిస్తారు. అంటే వ్యక్తిగతమైన ప్రతిభా విశేషం అని దీనికి అర్థం చెప్పవచ్చు. ప్రధానంగా మనం సంస్కృతిని బట్టి నాగరికత మార్పు చెందుతూ ఉంటుంది. అంతర్గతమైన వైశిష్ట్యాన్ని సంస్కృతి అని, బాహ్యమైన వేష, భాష, జీవన విధానాలను నాగరికత అని సంభాషించడం సహజము. మన దేశ సంస్కృతి చాలా విభిన్నమైనది కనుక దానికి అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడం అవసరం. మనల్ని బట్టి మన సంతానం కూడా రూపుదిద్దుకుంటుంది. మన పిల్లలు కట్టు, బొట్టు, భాష, భావము, తీరు, తెన్ను మొదలైనవన్నీ మన దగ్గర నుంచి నేర్చుకుంటారన్న సత్యం నిర్వివాదాంశం.
వీరి కుటుంబ లక్షణమే వేరు అంటారు. అంటే కుటుంబానికి కుటుంబ లక్షణాలే అబ్బుతాయని అర్థం. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకుతుందన్న సామెత అందరికీ తెలిసిందే. పిల్లల భవిష్యత్తు పూర్తిగా వారి తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది. పిల్లల విద్యా బుద్ధులకు బాధ్యత వహించాల్సింది వారి తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రుల శిక్షణ కరువైన వారి జీవితంలో రాణించడం కష్టం. చిన్నతనం నుండి తల్లిదండ్రుల పర్యవేక్షణము అతి ముఖ్యం. బడిలో ఏం చదువుతున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. పిల్లలను కనడంతో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. వారిని అదుపాజ్ఞలలో సక్రమమైన పద్ధతుల్లో పెంచాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పి వారిని సంఘంలో ప్రయోజకులను చేయాలి. పిల్లలకు పెరుగుతూ ఉన్న కొద్దీ వారిలోని చిలిపి లక్షణాలు పోయి మర్యాద లక్షణాలు ఏర్పడతాయి. వీడి చిన్నప్పుడేమో అల్లరి చేసేవాడు అనుకున్నావు, ఇప్పుడు పూర్తిగా ఆరిపోయి వాడేనా వీడు అని ఆశ్చర్యపడుతూ ఉంటాం. లైంగిక మార్పులు అంటే సెక్సువల్ చేంజెస్ వ్యక్తిత్వ మార్పుదలకు దోహదం చేస్తాయి. వ్యక్తిలో కాలక్రమేణా మార్పులు రావడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. వ్యక్తిత్వ వికాసానికి పరిసరాల ప్రభావం కూడా చాలా ఉంటుంది. అలాగే ప్రకృతి ప్రభావం కూడా విపరీతంగా ఉంటుంది. ఒకరిలో ఒక మంచి లక్షణము ఉంటే ఆ పక్కనే మరో అవలక్షణం కలిసే ఉంటాయి. కనుక మానవుడు ప్రకృతి ప్రభావాన్ని అధిగమించలేడు. వ్యక్తిత్వానికి వంశపారంపర్య లక్షణాలతో పాటు శాస్త్రీయంగా ఏర్పడే మరికొన్ని అదనపు లక్షణాలు కూడా దోహదం చేస్తాయి. క్యారెక్టర్లో గుడ్ కండక్టు, సత్ప్రవర్తన, ఇండివిజువాలిటీ, వ్యక్తిగత లక్షణం కలిసి వ్యక్తిత్వంగా రూపొందుతుంది. సాంప్రదాయ సిద్ధంగా కొన్ని లక్షణాలు, శాస్త్రీయంగా కొన్ని లక్షణాలు కలిసి వ్యక్తిత్వంగా ఏర్పడతాయి. అది వారి కుటుంబాలని బట్టి, శాస్త్రీయంగా పరిణామాలను బట్టి మార్పులు చెందుతూ ఉంటుంది. మనము మెలుగుతూ ఉన్న సంఘాన్ని బట్టి కూడా మనలోని వ్యక్తిత్వం మార్పు చెందుతూ ఉంటుంది. పల్లె వాతావరణానికి పట్టణ వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే వ్యక్తిత్వ లక్షణాల్లో కూడా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిలోని చిరునవ్వు అతని వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. అలాగే కోపం లేకపోవడము, మితభాషిత్వము, కలుపుకోరుతనము, సహనము మొదలైన లక్షణాలు దోహదం చేస్తాయి. పూర్వం స్కూళ్ళలో కేవలం విద్యకే ప్రాముఖ్యత ఉండేది. కానీ ఈనాడు విద్యతో పాటు ఎన్నో ఇతర క్రీడలు, సమావేశాలు, పిక్నిక్లు కూడా ఏర్పాటు చేశారు. మానవుని సర్వతోముఖ వికాసానికి విద్యతో పాటు ఇతర సాంస్కృతిక, సేవా, క్రీడా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. అది వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అదేవిధంగా పూర్వము వివాహ వ్యవస్థకున్న సాంప్రదాయ గౌరవము ఈనాడు లేదు. పూర్వం వివాహం అంటే ఇరువురి వ్యక్తుల జీవితాల సమస్య, వారిది 7 జన్మల బంధం అని భావించేవారు. దాన్ని ఎంతో పవిత్రంగా గౌరవించేవారు. కానీ నేడు ఆ భావన క్రమంగా కనుమరుగవుతుంది. ఏమాత్రం భావ ఐక్యత లోపించినా ఇరువురిలో ఎవరు సమాధాన పడరు. వెంటనే విడాకులకు సిద్ధమవుతారు. సాంఘిక జీవన శైలిని బట్టి పర్సనాలిటీ విలువ మారుతుంది. పర్సనాలిటీ అనే పదాన్ని మనం సాధారణంగా వ్యక్తిత్వ వికాసం అనే అర్థంలో వాడుతాం. అదొక సంక్లిష్టమైన పదం. ప్లీజింగ్ పర్సనాలిటీ అనే మాటను తరచూ వాడుతాం. సృష్టిలో ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. అదేవిధంగా ఏ 2 వస్తువులు ఒకేలా ఉండవు. కవల పిల్లలు కూడా ఒకేలా ఉండరు. వారి బిహేవియర్స్లో చిన్న తేడాలుంటాయి. కవలల్లో కూడా సైకలాజికల్ సిస్టమ్ ఒకేలా ఉండదు. సూక్ష్మంగా తేడాలు ఉంటాయి. వెన్ చిల్డ్రన్ లైవ్ విత్ ఎంకరేజ్మెంట్ దే డెవలప్ కాన్ఫిడెన్స్. మాతా శిశువుల అనుబంధానికి మాతృస్పర్శ జోలపాట. శ్రావ్యమైన నాదంతో వచ్చే పాటలో లయ శిశువును సైతం ప్రభావితం చేస్తాయి. శిశువుకు అనుకూలమైన ధ్వనులు, లయ పాట వల్ల మానసిక ఒత్తిడి నుండి స్వస్థత పొంది భయము, విచారం లేకుండా ఉంటుంది. కడుపులో ఉండే దశ నుంచే తల్లి స్పర్శకు, తల్లి అనుబంధానికి అలవాటు పడి అభద్రతా భావం లేకుండా విశ్వాసంతో మనగలుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకొక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.